హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డేస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూడండి అంటూనే అందరూ చూస్తున్నారు షో. ఇప్పుడు వచ్చేసి నటరాజ్ మాస్టర్ అలాగే హరీష్ అయితే పెద్ద ఫైట్ అయితే జరిగింది ఈరోజు నామినేషన్లో. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. భలే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నామినేషన్స్కి ప్రేమ్ గురు ఏదైతే పిలిచాడో అప్పుడు హరీష్ గారు వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళైతే అబ్బా అనుకున్నారు. అదే హరీష్ ఏమనుకున్నారో మీరు గమనించండి. ఇలా అన్నాడు ఫస్ట్ పిలుస్తున్నందుకు. ఇంకా పిలిచిన వెంటనే వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఫస్ట్ శాండ్రా అలాగే బిట్రో వీళ్ళకైతే మీరు బాగా పికప్ అవుతున్నారు, మీకు లాంగ్వేజ్ రాకపోయినా బాగా ఆడుతున్నారు అని వాళ్ళకైతే పాజిటివ్ ఇచ్చేశారు. ఇంకా నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని నటరాజ్ మాస్టర్ అలాగే నీతు వీళ్ళకు ఉంది కదా, వీళ్ళకి ఇచ్చేశారు. ఇక్కడ ఏంటంటే లేడీస్ వచ్చి జెంట్స్కి ఇవ్వాలి, జెంట్స్ వచ్చేసి లేడీస్కి ఇవ్వాలి. ఇప్పుడు హరీష్ గారు వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి నటరాజ్ మాస్టర్కి ఇచ్చారు. మీరు నా భర్త మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఏదైతే రావణాసుర అని చెప్పారో అది నిన్న చెప్పారు, ఈయనైతే డిపెండ్ కూడా చేసుకోలేదు, దానికే మీకు ఇలా చెప్తున్నా అని చెప్తారు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, ఏదంటే హరీష్ అలాగే నటరాజ్ మాస్టర్ ఇద్దరు బిగ్ బాస్లో నెగిటివ్ అయిన వాళ్ళే. ఇప్పుడు వచ్చేసి నటరాజ్ మాస్టర్ కొంచెం పాజిటివ్ అవుతున్నాడు, హరీష్ వచ్చేసి ఇంకా కొంచెం నెగిటివ్ అవుతున్నాడు. ఏదైతే తను మాట్లాడే విధానం ఉందో దానివల్ల కొంచెం నెగిటివ్ అవుతున్నాడు. ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయి కూడా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు హరీష్ గారు వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు ఇలా మీరు చెప్పారు కాబట్టి నేను మీకు ఇది నెగిటివ్ ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అలా చెప్పలేదు, నేను నా వైఫ్ దగ్గర మాట్లాడుకున్నా. నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పానంటే అడగండి, నేను చెప్పలేదు, అదేం నాకు తప్పు అనిపించలేదంటే మీరు టెలివిజన్లో చెప్పారో అది బయటకు ఎలా వెళ్తుంది అని చెప్పాడు. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చేసి నటరాజన్ బాగా గమనించాడు. ఏదైతే రియాలిటీ షోలు ఉన్నాయో అన్నిట్లో ఫుల్ ఆయన ఎలా చేసేవాడు అన్నీ చూసే వచ్చాడు. అందుకే ఫస్ట్లోనే నటరాజ్ మాస్టర్తో పెట్టుకున్నాడు, ఇద్దరికి సరిగ్గా కుదిరింది. ఏదైతే ఎలిమినేట్ అయిపోయే లోపల కంటెంట్ ఇవ్వాలో అంతా ఇచ్చాడు. మాస్క్ మ్యాన్ హరీష్ అయితే పర్ఫెక్ట్ కప్పులు అని చూపించుకోవాలనుకుంటున్నాడు, కానీ ఆయన పర్ఫెక్ట్ కప్పులు అయ్యేటట్లేదు. ఏదన్నా మాట్లాడాలంటే హరిత గారిని అయితే మాట్లాడనివ్వడం లేదు ఈయన. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నటరాజ్ మాస్టర్ ఏదైతే కోర్టు విషయం వచ్చిందో మళ్ళీ తీశాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కోర్టు ఏదైతే తీసి ఇవ్వలేదు ఈయన మటుకు తీయించాడు, మిగతా ఎవరు తీసిలేదు కదా. అప్పటి నుంచి ఈయన అందరి మీద కంప్లైంట్ చేస్తూ వస్తున్నాడు. అప్పుడు నా మీద చెప్పాడు కదా, అప్పటి నుంచి అయితే ఇది మొదలైంది. అప్పుడు వచ్చేసి నటరాజ్ మాస్టర్ నా వైఫ్ కోసం కావాలంటే నా సొంత వాళ్ళతో కూడా గొడవ పడతా, అలాంటి ప్రేమ మాది, ఏరే వాళ్ళ దగ్గర చూపించుకోని అవసరం లేదు. ఎలా అంటే కెమెరాల ముందర ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఇలా కూర్చో కన్నా అని నేనైతే కెమెరా కోసం చేయలేను అని చెప్తాడు. ఇక్కడ ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఎలా ఉంటాడో తన ఇష్టం, తన వైఫ్ని చేతులు పట్టుకుంటాడు. ఈయన చేయలేదని అందరూ చేయకుండా ఉండాలి కదా. మనం ఎలాగైతే మాస్క్ మ్యాన్ తప్పులు పట్టినామో షేక్ హ్యాండ్ ఇవ్వను, నేను ఒకరిని హగ్ చేసుకొని అన్నప్పుడు ఇప్పుడు ఇది కూడా అలాగే వస్తుంది. తన వైఫ్ తను ఎలాగన్నా ఉంటాడు, ఒకరు కంఫర్ట్ ఒకరిలో ఉంటారు, ఎవరు కంఫర్ట్ వాళ్ళది. ఇంకొకరిని క్వశ్చన్ చేయకూడదు, వీళ్ళు అదే చేస్తున్నారు అందరూ. ఆ తర్వాత వచ్చేసి క్యాల్కులేషన్లు మ్యాన్కులేషన్లు ఇవన్నీ మన దగ్గర ఉండవు, ప్రోమో కోసం మీరు ఏదైతే చేస్తున్నారో అలా అని చెప్తాడు. తర్వాత నేను గో విత్ ఫ్లోలో వెళ్తూ ఉంటా, అప్పుడే ఓజీ సాంగ్ అయితే వేశారు అన్న ఇలా అంటాడు. మా నటరాజ్ మాస్టర్కి అయితే ఫుల్ ఎలివేషన్లు ఇచ్చారు. మాస్క్ మ్యాన్ ఏదైతే చెప్పినా కూడా కొంచెం ఎలివేషన్ తగ్గించారు. అలా నటరాజ్ మాస్టర్ ఫుల్ జోస్లో ఉంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ ఒక మాట అంటాడు, మీకు నా వైఫ్ చాలు అని. ఇక్కడ ఈ మాట అనకుండా ఉండాల్సింది. మాస్క్ మ్యాన్ ఇలాంటి మాటలే మాట్లాడతాడు, అది కొంచెం వేరేలాగా వెళ్తుంది. ఆ తర్వాత ఇంకో మాట కూడా అంటాడు, గాలికి పోయేదాన్ని, ఇది కూడా అనకుండా ఉండాల్సింది. ఇలాంటి మాటలే ఆ తర్వాత అక్కడ నీతు గారు ఎవరైతే ఉన్నారో లేడీస్ ఉన్నారు చూసుకొని మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళతో ఎక్కువ మంది హరీష్తో కంప్లైంట్ ఏంటంటే మాటలు సరిగ్గా మాట్లాడు, బిగ్ బాస్లో ఏదైతే మాట్లాడాడో అలాగే తను మాటలు వదిలేస్తాడు ఈజీగా. అదే ప్రాబ్లం. కొంచెం చూసుకొని మాట్లాడితే మంచి కంటెస్టెంట్ అయ్యేవాడు. అగ్ని పరీక్షలో ఫుల్ ఫేమ్ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్లో కొంచెం చూసుకొని ఆడితే టాప్ పైకి వెళ్ళేవాడు. నిజంగా బాగా ఆడుంటే తన నోరు ఏదైతే ఉందో అదే దానికి శత్రువు. ఆ తర్వాత గాడ్జిల్లా పెద్ద పెద్ద డైలాగులు అయితే వేస్తాడన్నమాట నటరాజ్ మాస్టర్. ఫుల్ బిజీ మెస్ లేపుతాడు నటరాజ్ మాస్టర్ని. ఫుల్ బిగ్ బాస్లో నెగిటివ్ అయ్యాడు కదా, ఈసారి ఖచ్చితంగా ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఐపీ లోపల ఫుల్ పాజిటివ్ అయ్యి నటరాజ్ మాస్టర్ అయితే బయటకు వస్తాడు. ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పనక్కర్లేదు, ఇంకా ఒక వారం రోజులు ఉంది, ఇంకా ఎంత నెగిటివ్ అవుతాడో చూడాలి. ఇన్ని రోజులు మాస్క్ మ్యాన్ అలాగే నటరాజ్ వీళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు, ఈసారి వాళ్ళ జోడీస్ కూడా అయితే జోడయ్యారు. ఇంకా నుంచి చూడాలి ఎలా ఉండబోతోందని. ఇప్పుడే హరిత గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెట్టారు. ఈరోజు ఎపిసోడ్లో చూస్తే కొన్ని గొడవలు కూడా అయ్యాయి ఆవిడకి కూడా, అంటే వాళ్ళు కూడా ఓపెన్ అప్ అయ్యారు. చూద్దాం ఈ వారం ఇంకా ఎలా ఉండబోతుందో నటరాజ్ మాస్టర్ అలాగే హరీష్ది. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే గట్టిగా అయితే గొడవలు ఉన్నాయి వీళ్ళిద్దరివి ఇంకా.